నెక్స్ట్ ఇయర్ అందరూ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రభాస్ లాంటి భారీ మార్కెట్ ఉన్న పాన్ ఇండియా స్టార్ 2 సినిమాలు రిలీజ్ లైన్ లో పెట్టేశారు. అయితే సంవత్సరం నుంచి కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అవుతున్న మహేష్ మాత్రం నెక్స్ట్ ఇయర్ కాదు కదా, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా సినిమా రిలీజ్ చేసే ఛాన్స్ లేదని తెలుస్తోంది. మరి మహేష్ బాబు నెక్స్ట్ సినిమా థియేటర్స్ కి వచ్చేది ఎప్పుడు? రాజమౌళి ఇంకా నానుస్తూనే ఉన్నారు. సంవత్సరం నుంచి అదిగో ఇదిగో అంటూ ఫ్యాన్స్ ని వెయిట్ చేస్తూనే ఉన్నారు. రాజమౌళి అంటే ప్రీ ప్రొడక్షన్, స్టోరీ, లొకేషన్స్ ఇలా రకరకాల పనులు ఉండి డిలే అవుతుందేమో అనుకోవచ్చు. మహేష్ బాబు మాత్రం కొత్త సినిమా సెట్స్ మీదకెళ్లేదెప్పుడు అని సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్ గా లాస్ట్ డిసెంబర్ లో గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ చేసిన మహేష్ బాబు ఇప్పటి వరకు కొత్త సినిమా మొదలై పెట్టలేదు. మహేష్ బాబు సంవత్సరం నుంచి కొత్త సినిమా షూటింగే స్టార్ట్ చేయలేదు. ఇక రిలీజ్ ఎప్పుడో అన్నది కనీసం అంచనాలకి కూడా దొరకదు. ఎందుకంటే మహేష్ చెయ్యబోయేది రాజమౌళితో. రాజమౌళి సినిమా అంటే మినిమం 3 ఏళ్లు. అసలు మహేష్ రాజమౌళి సినిమా పాన్ వరల్డ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసేదని, హాలీవుడ్ రేంజ్ సినిమా అని మామూలుగానే ఊదరగొట్టేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాకి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటారు. ఈ లెక్కన మహేష్ సినిమా కనీసం 3 ఏళ్లు థియేటర్లోకి వచ్చే ఛాన్సే లేదన్నమాట. ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు రాజమౌళితో చేయబోతున్న సినిమాని 2027 లో రిలీజ్ చేసిన లక్కీయే అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఇంకా సినిమా మొదలే అవ్వలేదు. జనవరిలో షూటింగ్ అన్నారు. ఆ జనవరి కాస్త ఇప్పుడు ఏప్రిల్ అంటున్నారు. సినిమా ఏప్రిల్లో మొదలైతే ఇక 2027 లో కూడా సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సే లేదంటున్నారు జనాలు. ఈ లెక్కన మహేష్ నెక్స్ట్ సినిమా 2028 లోనే అన్న టాక్ నడుస్తోంది. దీనికి తోడు రాజమౌళి సినిమా అయ్యే వరకు ఎలాంటి అప్డేట్స్ పెద్దగా ఇవ్వరు. ఇక ఫ్యాన్స్ మరో 3 ఏళ్లకు పైగానే మహేష్ పాత సినిమాలు చూసి ఎంటర్టైన్ అవ్వాల్సిందే అంటూ చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో.